ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకొస్తారండి? మీరంటున్నారు కదా ఇది సమాజానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా. మేమంటున్నాం ఈరోజు ఇది మహిళల మీద దాడి. ఇది సంఘంలో మహిళలు బతకకూడదు, పైకి రాకూడదు అని మహిళల మీద జరుగుతున్న దాడి ఇది. దీనికి వెంటనే బాధ్యులు ఎవరో కనుక్కోవాలి, మూలాలు కనుక్కోవాలి, పెద్ద తలకాయల్ని పట్టుకోవాలి, శిక్షించాలి. నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. బికాస్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సోషల్ కాజ్. నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది. దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్. ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్. నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి. రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్. మీరు ఇలాంటివి చేస్తే అసలు రాజకీయాల్లోకి రావడానికే భయపడతారు కదా. మేడం వివేక హత్య కేసు విషయంలో మీరు వైఎస్ సునీత వెంట ఉంటామని చెప్పారు. నిన్న రీసెంట్గా అవినాష్ రెడ్డికి అలాగే దేవిరెడ్డి చేతనారెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దాని మీద మీరు మంచిది. ఇప్పటికైనా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రోగ్రెస్ ఉందని భావిస్తున్నాం. చాలా మంచిది. నేను ఇప్పుడు కాదు, ముందు కాదు, ఎప్పుడు కూడా సునీతతో ఉన్నాను. వాళ్ళు బాధితులు, న్యాయం జరగాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అసలు చేయించింది ఎవరో కనిపెట్టాలి, శిక్షించాలి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.